వాళ్ళు ఇంకా స్టూడెంట్స్ తెలియదంటావా? సరే, నువ్వు వచ్చావు కాబట్టి చెప్తా. సింప్లెక్స్ మెథడ్లో వచ్చేసి మనకి కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఆ ఫ్యాక్టర్స్ ఏంటో మనం తెలుసుకుందాం. ఆ ఫ్యాక్టర్స్ మనకి బాగా వస్తే మనం ముందుకు వెళ్ళగలం, లేదంటే సో ఒక స్టెప్ కూడా ముందుకు వేయలేం. సో అవేంటో చూద్దాం, ఓకేనా? ఓకే, సింప్లెక్స్ మెథడ్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకి జనరల్గా ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి. సపోజ్ ఇక్కడ మినిమం z ఈజ్ ఈక్వల్స్ టు 2x1 ప్లస్ 3x2 ప్లస్ 5x3 ఇట్లా ఉందనుకుందాం ఆబ్జెక్టివ్ ఫంక్షను. అండ్ నెక్స్ట్ సబ్జెక్ట్ టు కన్స్ట్రైంట్స్ కండిషన్స్ ఇలా ఉన్నాయనుకున్నాం. x1 మైనస్ 2x2 ప్లస్ x3 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 10. x1 minus 3x3 is greater than or equals to 15. సపోజ్ ఇవి రెండే ఉన్నాయనుకున్నాం. అండ్ x1 కామా x2 is greater than or equals to 0. క్వశ్చన్ మనకి ఇలా ఇచ్చారనుకుందాము. క్వశ్చన్ కనుక మనకి ఇలా ఇస్తే దీన్ని సింప్లెక్స్ మెథడ్లో సాల్వ్ చేయాలంటే మనం 4 పనులు చేయాలి. సో ఏంటి ఆ 4 పనులు అంటే, ఇచ్చింది క్వశ్చన్ మినిమంలో ఉందో మ్యాక్సిమంలో ఉందో చూసుకోవాలి. ఒకవేళ వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ మినిమంలో ఉంటే దాన్ని మ్యాక్సిమంలోకి మార్చుకోవాలి. సో మ్యాక్సిమంలోకి మార్చుకోవాలంటే ఏం లేదు, ఈ ఈక్వేషన్ మొత్తాన్ని మైనస్తో మల్టిప్లై చేస్తే అది మ్యాక్సిమంగా కన్వర్ట్ అవుతుంది. అప్పుడు ఎలా రాస్తామంటే మ్యాక్సిమం జెడ్ డాష్, జెడ్ అని వాడినాం కాబట్టి జెడ్ డాష్ అని వాడతాం, ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ మినిమం జెడ్. అంటే మినిమం జెడ్ని మైనస్తో మల్టిప్లై చేస్తే మ్యాక్సిమం జెడ్ డాష్ అవుతుంది. సెకండ్ పాయింట్ ఏంటంటే ఈ లెస్ దెన్ కానీ గ్రేటర్ దెన్ కానీ ఏదైనా సరే వీటి తర్వాత ఇవి ఉన్నాయి కదా, ఈ వాల్యూస్ పాజిటివ్గా ఉన్నాయా నెగిటివ్గా ఉన్నాయా చూడాలి. సో 10 అనేది పాజిటివ్, 15 అనేది పాజిటివ్. సపోజ్ దీనికి మైనస్ ఉందనుకుందాం, అప్పుడు ఏమవుతుంది, ఇది నెగిటివ్ అవుతుంది. సో ఎక్కడైనా ఇక్కడ ఇట్లా నెగిటివ్ అయితే దాన్ని మనం ఏం చేయాలంటే పాజిటివ్గా మార్చాలి. సో పాజిటివ్గా మార్చాలంటే ఈక్వేషన్ మొత్తాన్ని మైనస్తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. సో అప్పుడు ఏమవుతుంది ఈక్వేషను మైనస్ x1 ప్లస్ x2. సో ఫస్ట్ దానికి మైనస్ వస్తుంది, సెకండ్ దానికి ప్లస్, థర్డ్ దానికి ప్లస్ ఉంది కాబట్టి మైనస్తో మల్టిప్లై చేస్తే మైనస్ వస్తుంది x3. సో ఇక్కడ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఉంది కాబట్టి మైనస్తో మల్టిప్లై చేసినప్పుడు అది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయి 10 మిగులుతుంది. సో ఇట్లా మార్చుకోవాలి. రెండో దాన్ని మనం యాజ్ ఇట్ ఈస్గా అట్లే రాసేసుకోవాలి. సో సింప్లెక్స్ మెథడ్, ఇంకొకటి బిగ్ ఎమ్ మెథడ్ అని ఉంది. సో ఈ రెండు మెథడ్స్ యూనిట్ 2లో ఉన్నాయి మనకు. ఈ రెండు మెథడ్స్కి సేమ్ ప్రొసీజర్. ఇప్పుడు మనం ఏం చెప్పాం, మినిమంలో ఉంటే మ్యాక్సిమంలోకి మార్చుకోవాలి. ఇటువైపు మైనస్లు ఏమైనా ఉంటే వాటిని పాజిటివ్గా మార్చుకోవాలి. పాజిటివ్గా మార్చుకోవాలంటే మైనస్తో మల్టిప్లై చేయాలి. దీన్ని మ్యాక్సిమంగా మార్చుకోవాలంటే మినిమంని మైనస్తో మల్టిప్లై చేయాలి. సో మినిమంని మల్టిప్లై చేస్తే ఏమొచ్చింది, ఇక్కడ అన్నిటికీ మైనస్ వస్తాయి. మైనస్ 2x1 మైనస్ 3x2 మైనస్ 5x3 ఇలాగా. సో ఇవి రెండు పాయింట్లు మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. సో పెద్ద విషయమేం కాదు, మినిమంలో ఉంటే మ్యాక్సిమంలోకి మార్చుకోవాలి. ఆల్రెడీ మ్యాక్సిమంలో ఉంటే అవసరం లేదు, అలాగే వదిలేస్తాం. సో ఇప్పుడు మైనస్లో ఉంటే ఇటువైపు ఉండేటివి పాజిటివ్గా మార్చుకోవాలి. ఆల్రెడీ పాజిటివ్ ఉంటే చేయాల్సిన అవసరం లేదు. సో ఈ రెండు పాయింట్లు. ఇవి కాదని ఇంకొక పాయింట్ ఉంది, మూడో పాయింట్.
సో ఏంటంటే అదే మనకి మెయిన్. సో అది రావాలంటే మనకి 3 డెఫినేషన్లు తెలియాలి. అవేంటివంటే స్క్రీన్ కనిపించడం లేదా? కనిపించట్లేదా? ఓకే, జస్ట్ వెయిట్, నేను స్క్రీన్ షేర్ చేస్తాను. పోనీ అట్లయినా కనిపిస్తుందేమో. వెయిట్. ఓకే, ఇప్పుడు కనిపిస్తుందా? సో ఇక్కడ బిగ్ ఎం మెథడ్ నుంచి ఉంది మనకి, సింప్లెక్స్ మెథడ్ లేదు, నేను ఫోటో తీసుకోలేదు దాన్ని. సో ఇక్కడ ఒక డెఫినేషన్ ఉంది మనకి, సర్ప్లస్ వేరియబుల్ అని. సో బిగ్ ఎం మెథడ్నే మనం పెనాల్టీ మెథడ్ అని కానీ కార్నర్స్ మెథడ్ అని కానీ పిలుస్తాం. దీనికంటే ముందు సింప్లెక్స్ మెథడ్ ఉంది. సింప్లెక్స్ మెథడ్కి బిగ్ ఎం మెథడ్కి సేమ్ ప్రొసీజర్ ఉంటుంది, ఎక్కడ చేంజ్ అవ్వదు. ఒక చిన్న చేంజ్ ఉంటుంది దానికి దీనికి, అదేంటో ప్రాబ్లం చెప్పేటప్పుడు నేను చెప్తా. బట్ ఇప్పటికైతే మనకి 3 రకాల వేరియబుల్స్ ఉంటాయి. ఒకటి సింపుల్ స్లాక్ వేరియబుల్ అని, రెండోది వచ్చేసి సర్ప్లస్ వేరియబుల్ అని. ఇప్పుడు నీకు కనిపిస్తున్నది సర్ప్లస్ వేరియబుల్. సో మూడోది వచ్చేసి ఆర్టిఫిషియల్ వేరియబుల్. సో ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఆర్టిఫిషియల్ వేరియబుల్. సో 3 రకాల వేరియబుల్స్ ఉన్నాయి మనకు. ఈ 3 రకాల వేరియబుల్స్ ఏంటో మనం తెలుసుకోవాలి. సో ఫస్ట్ సర్ప్లస్ వేరియబుల్ చూద్దాం. స్లాక్ వేరియబుల్ మన దగ్గర లేదు, తర్వాత చెప్తా. సో ఇది ఒకసారి చదివితే, ఇఫ్ ఏ కన్స్ట్రైంట్ హ్యాస్ a sign greater than or equals to, then in order to make an inequality to have to subtract something positive from left hand side. సో ఏం లేదు, మనకి ఇచ్చిన దాంట్లో కింద కండిషన్లు ఉంటాయి కదా, లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ కానీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ కానీ ఉంటాయి కండిషన్లో. అలాంటి టైంలో మనం ఏం చేస్తామంటే, గ్రేటర్ దాన్ అని ఎక్కడైతే ఉంటుందో, ఏ ఈక్వేషన్కి అయితే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు అని ఉంటుందో ఆ ఈక్వేషన్కి లెఫ్ట్ సైడ్ కొంచెం పాజిటివ్ వాల్యూని తీసేయాలన్నమాట. ఆ తీసేసే వాల్యూనే మనము సర్ప్లస్ వేరియబుల్ అని చెప్తాం, అంటే తీసేస్తున్న వేరియబుల్ అని. దాన్ని S1, S2, S3 ఇలా ఎన్ని వేరియబుల్స్ అయితే ఉంటాయో, ఎన్ని ఈక్వేషన్స్కి, సపోజ్ 2 ఈక్వేషన్లు ఉన్నాయనుకోండి, 2 ఈక్వేషన్లకి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు కనుక ఉంటే మనం ఏం చేస్తామంటే, రెండింటిని సబ్ట్రాక్ట్ చేయాలి. ఫస్ట్ ఈక్వేషన్కి సబ్ట్రాక్ట్ చేయాలి, సెకండ్ ఈక్వేషన్కి సబ్ట్రాక్ట్ చేయాలి. అప్పుడు 2 సర్ప్లస్ వేరియబుల్స్ మనకి అక్కడ వస్తాయి. అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనం కొంత వాల్యూని తీసేస్తాం, ఆ వాల్యూని సర్ప్లస్ వేరియబుల్ అని చెప్తాం. సో కావాలంటే కింద చూడు, ద పాజిటివ్ వేరియబుల్స్ విచ్ ఆర్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ది కన్స్ట్రైంట్స్. సో మనం ఏ వాల్యూని అయితే సబ్ట్రాక్ట్ చేస్తున్నామో కన్స్ట్రైంట్స్ నుంచి, టు కన్వర్ట్ దెమ్ ఇంటూ ఈక్వాలిటీస్ ఆర్ కాల్డ్ సర్ప్లస్ వేరియబుల్. సో ఎందుకు తీసేయాలి మరి? ఈ ఇన్ఈక్వేషన్స్లో నుంచి మనం ఎందుకు ఒక వాల్యూని తీసేయాలంటే, 2 ఈక్వేషన్స్ని మనం ఈక్వాలిటీని చేయడానికి. సో 2 లెఫ్ట్ హ్యాండ్ సైడ్ దాన్ని, రైట్ హ్యాండ్ సైడ్ దాన్ని ఈక్వల్ చేయాలంటే మనకి ఎటువైపు ఎక్కువ ఉంది? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎక్కువ ఉంటేనే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఉంటుంది. సో ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం అమౌంట్ని మనం తీసేస్తే కనుక 2 ఈక్వల్ అవుతాయి. ఆ తీసేసే దాన్నే మనం
సర్ప్లస్ వేరియబుల్ అని చెప్తాం అనమాట. కింద ఒకటి చూడండి, మ్యాక్సిమం z ఈజ్ ఈక్వల్స్ టు ఎగ్జాంపుల్లో 5x1 ప్లస్ 10x2 అని ఉంది. కింద కన్స్టెంట్స్లో ఏముంది, x1 ప్లస్ 2x2 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 8, 3x1 ప్లస్ 4x2 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 12. రెండు కన్స్టెంట్స్కి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఉంది. సో రెండిటికి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఉంది కాబట్టి, సో ఇక్కడ చూడండి పైన మ్యాక్సిమం అనేది ఏం మారదు మనకి. కింద ఈక్వేషన్స్లో -s1 అని పెట్టాం, x1 ప్లస్ 2x2 మైనస్ s1 ఈజ్ ఈక్వల్స్ టు 8. సో అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కొంచెం వాల్యూని తీసేస్తున్నాం, దాన్నే మనం సర్ప్లస్ వేరియబుల్ అని చెప్తాం. సెకండ్ ఈక్వేషన్స్ కూడా s2 అని రాసాం, -s2. సో అంటే దాంట్లో కూడా కొంచెం పాజిటివ్ వాల్యూని తీసేస్తున్నాం. సో ఇలాంటి వాటిని సర్ప్లస్ వేరియబుల్ అని చెప్తాం. అదే గ్రేటర్ దాన్ కాకుండా లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఉంటే మనం ఏం చేస్తామంటే స్లాక్ వేరియబుల్ని వాడతాం. సో స్లాక్ వేరియబుల్ డెఫినేషన్ ఇక్కడ కనిపించట్లేదు, స్లాక్ వేరియబుల్ని యూజ్ చేస్తాం. సో స్లాక్ వేరియబుల్ ఏంటి, అప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాల్యూ తక్కువ ఉంటుంది, రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాల్యూ తక్కువ ఉంది కాబట్టి మనం ఏం చేస్తామంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కొంచెం వాల్యూని యాడ్ చేస్తాం. ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేసాం కదా సర్ప్లస్కి, అక్కడ మాత్రం కొంచెం వాల్యూని యాడ్ చేస్తాం, ప్లస్ s1 ప్లస్ s2 ప్లస్ s3 ఇట్లా కొంచెం వాల్యూని యాడ్ చేస్తాం. ఆ యాడ్ చేసే వాల్యూనే మనం ఏమని చెప్తామంటే స్లాక్ వేరియబుల్ అని చెప్తాం. నెక్స్ట్ ఆర్టిఫిషియల్ వేరియబుల్. సో డెఫినేషన్ ఒకసారి చూడు. ఇన్ ఎల్పిపి అంటే లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లమ్స్లో సమ్ కన్స్ట్రైంట్స్ మే హ్యావ్ ద సైన్, సో అది సీన్స్ అని రాశారు కానీ సైన్ అది SIGN, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు లేకపోతే ఈక్వల్ టు కానీ ఉంటే, సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు లేదంటే ఈక్వాలిటీ ఈ రెండు కానీ ఉంటే, ఇన్ సచ్ ప్రాబ్లమ్స్ వి ఇంట్రడ్యూస్ సర్ప్లస్ వేరియబుల్ ఇన్ ద కన్స్ట్రైంట్స్ విత్ సైన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు. సో ఇందాకే చెప్పాం, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కనుక ఉంటే మనం దానికి ఆ ఈక్వేషన్కి ఒక సర్ప్లస్ వేరియబుల్ని తీసుకుంటాం. ఇన్ దీస్ ప్రాబ్లమ్ వీ కెనాట్ గెట్ ద స్టార్టింగ్ బేసిస్ మ్యాట్రిక్స్ I. సో ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే ఎట్లుంటుంది, 1 0 0 1, దాన్ని ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటాం. అదే మూడు ఈక్వేషన్ ఉంటే 1 0 0 0 1 0 0 0 1, ఐడెంటిటీ మ్యాట్రిక్స్ రావడం కోసం మనం కొత్తగా ఒక వేరియబుల్ని యాడ్ చేస్తాం అనమాట. సో దాన్ని ఆర్టిఫిషియల్ వేరియబుల్ అంటారు. సో ఆ యాడ్ చేసే వేరియబులే ఆర్టిఫిషియల్ వేరియబుల్. ఇది ఓన్లీ బిగ్ M మెథడ్లోనే ఉంటుంది, ఇది సింప్లెక్స్ మెథడ్లో అయితే ఉండదు. సో మనకి సింప్లెక్స్ మెథడ్లో ఒకే ఒక వేరియబుల్ స్లాక్ వేరియబుల్ ఉంటుంది, అంతకు మించి ఎక్కువ ఏమి ఉండవు. సో ఇదైతే ప్రాబ్లం చేసేటప్పుడు మనకి అర్థమవుతుంది. సో కింద ఎగ్జాంపుల్ చూడండి, కింద ఎగ్జాంపుల్ ఏముంది, a11 x1 ప్లస్ a12 x2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు b1 లేదా ఈజ్ ఈక్వల్స్ టు b1. సో అంటే గ్రేటర్ దాన్ ఉన్నా ఈక్వాలిటీ ఉన్నా మనం ఏం చేస్తామంటే దానికి ఒక సర్ప్లస్ వేరియబుల్ యాడ్ చేస్తాం గ్రేటర్ దాన్ ఉంటే. ఆ తర్వాత కింద లాస్ట్ నుంచి 4th లైన్ చూడండి, a11 x1 ప్లస్ a12 x2 మైనస్ s1 ప్లస్ a1. సో a1 a2 a3 అని మనం రాస్తాం. స్లాక్ కానీ సర్ప్లస్ అయితే s1 s2లు వాడతాం. అదే ఆర్టిఫిషియల్ వేరియబుల్కి అయితే a1 a2 వాడతాం. ఎందుకు అవే వాడతామంటే సో ఆర్టిఫిషియల్ వేరియబుల్లో ఫస్ట్ లెటర్ ఏ కాబట్టి దాన్ని వాడతాం. స్లాక్ కానీ సర్ప్లస్కి ఫస్ట్ లెటర్ ఏంటి, ఎస్ కాబట్టి s1 s2 అని వాడతాం. సో అవే వాడాలని రూల్ లేదు, x1 x2లు కూడా వాడచ్చు. సో ఈ మూడు మనకి బాగా తెలిసి ఉండాలి. సో ఈరోజు అయితే క్లాస్కి ఎవరు రాలేదు కాబట్టి నేను టేబుల్ చెప్పడం లేదు. టేబుల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. యూనిట్ 2కి యూనిట్ 3కి సేమ్ టేబుల్, ఒకటే టేబుల్ ఒకటే మెథడే. యూనిట్ 2 చెప్పామంటే యూనిట్ 3 ఇంకా అవసరం లేదు, చెప్పాల్సిన అవసరం లేదు. ఒక చిన్న పాయింట్ ఒక్కటి చెప్తే చాలు, యూనిట్ మొత్తంలో ఒక క్వశ్చన్ కూడా చెప్పాల్సిన అవసరం లేదు.
సో అందుకని నేను ఈరోజు ప్రాబ్లం స్టార్ట్ చేయట్లేదు. ప్రాబ్లం చెప్పేటప్పుడు ఈ వేరియబుల్స్ గురించి చెప్పుకుంటూ నేను ప్రాబ్లమ్స్ చెప్తాను. సో అప్పుడు మనకి కొంచెం బాగా అర్థమవుతాయి. ఈ డెఫినేషన్లు కూడా మనకి ఎగ్జామ్కి అడుగుతారు 4 మార్క్స్కి. సో ఇప్పటికైతే ఇది ఈరోజు వస్తారని ఎక్స్పెక్ట్ చేశాను మీ వాళ్ళు, బట్ రాలేదు. సో దీపిక గారు చెప్పింది ఈరోజు 2 తీసుకోండి సార్ క్లాస్ అని. ఉన్నిందా? ఆహా. ఓకే ఓకే. సరే ఈ రోజుకైతే ఈ వేరియబుల్స్ గురించి చెప్పాను, కానీ ఇవి అట్లా ఇలా చెప్తే అర్థం కాదు. ప్రాబ్లం తీసుకొని చేసేటప్పుడు ఎక్కడ ఏ వేరియబుల్ వాడాలనేది చెప్తే బాగా అర్థమవుతుంది. రేపు క్లాస్లో మాత్రం నేను కన్ఫామ్గా చెప్తా టేబుల్ ఎలా ఉంటుంది, ఎక్కడ ఏ వేరియబుల్ని వాడతాం అనే వరకు చెప్తా. అది క్యాలిక్యులేషన్ ఎట్లా చేయాలనేది ఇంకో క్లాస్లో చెప్తా. ఎందుకంటే ప్రాబ్లం కొంచెం హెవీగా ఉంటుంది, లెంత్గా ఉంటుంది, నేర్చుకోవడం కూడా కొంచెం కష్టమే. దీని తర్వాత కావలిస్తే నేను ఇంకొకటి ఉంది కదా, ల్యాప్లస్ ట్రాన్స్ఫర్మేషన్స్, కనీసం అది బ్రీఫ్గా చెప్పడానికి ట్రై చేస్తా. మీకైతే ఈ మంత్ 18th ఉండొచ్చు ఎగ్జామ్స్, 17th కానీ 16th 18th ఈ టైంలో ఉంటుంది. ఇంకా 10 days ఉంది కాబట్టి కొంచెం ఫాస్ట్గా చెప్తా. 3 minutes సరే పెడతా, సెండ్ చేస్తాలేమ్మా. బాయ్.